శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 85వ నామం శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజాయై నమః. అంటే శ్రీతో కూడిన లేదా మంగళకరమైన వాగ్భవకూటము ద్వారా సూచింపబడే ముఖపద్మాన్ని కలిగింది. అంటే వాక్కు యొక్క వైభవం ఏదైతే ఉంటుందో ఆ వాక్కు యొక్క వైభవ సంపన్నతను, విద్యా సముపార్జనను, శుభకరమైన మోక్షప్రాప్తిని సూచించే వాగ్భవ కూటమును అంటే సూక్ష్మరూపమునందు ముఖముగా కలిగినది అని అర్థం. ఇది కొంచెం గంభీరమైనటువంటి నామమే. కొంచెం అందరికీ అర్థం చేసుకోవడం మనందరికీ కష్టమైన కొంచెం తేలిగ్గా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని 4 విధాలుగా గుర్తించవచ్చు. ఏమిటది? 1 స్థూల రూపం, 2 సూక్ష్మ రూపం, 3 సూక్ష్మతర రూపం, 4వది సూక్ష్మతమ రూపం. స్థూల రూపం అంటే ఏమిటి? భౌతికమైన అవయవాలతో కూడిన అమ్మవారి దేహం స్థూల రూపాన్ని తెలియచేస్తుంది. మనలాగా మనకు ఎలా అయితే కాళ్ళు చేతులు అన్ని రకాల అవయవాలతో కూడి మనం ఎలా స్థూల రూపంతో మనం కనిపిస్తున్నామో అది భౌతికమైన రూపం. అలాగే అమ్మవారికి కూడా భౌతికమైన అవయవాలతో కూడిన అమ్మవారి యొక్క దేహం స్థూల రూపాన్ని తెలియచేస్తుంది. అమ్మే గనక భౌతికంగా ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? అది భౌతిక రూపం. రెండవది ఏమిటి? సూక్ష్మ రూపం. ఇది పంచదశి మంత్రాక్షరాలచే సూచింపబడేది అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం. మూడవది కామకళాక్షరాలచే. ఏది మూడవ నామం? సూక్ష్మతర రూపం. ఇది కామకళాక్షరాలచే సూచింపబడేది అమ్మవారి యొక్క ఈ సూక్ష్మతర రూపం. ఇక 4వది సూక్ష్మతమ రూపం. కుండలిని రూపమే అమ్మవారి యొక్క సూక్ష్మతమ రూపం. ఇది అంటే ఈ స్థూల రూపంలో అమ్మవారు ఏం చేసిందో ఇంతకుముందు నామాల్లో మనం చెప్పుకున్నాం కదా. ఇక నుండి పంచదశాక్షరి మంత్రాక్షరాలచే సూచింపబడే సూక్ష్మ రూపాన్ని గురించి చెప్పబడుతుంది. నీకు బాగా అర్థం కావాలంటే మన దేవాలయంలో ధర్మపురి క్షేత్రంలో ఆ చెట్టు కింద అమ్మవారు సూక్ష్మ రూపంలో ఉంది ఇంతకాలం. స్థూల రూపంలో ఏం చేసిందో చెప్పుకున్నాం. ఇప్పుడు సూక్ష్మ రూపంలో అమ్మవారి యొక్క వైభవాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. క ఏ ఈల హ్రీం స కల హ్రీం హ స కహల హ్రీం అని 3 కూటములుగా 15 అక్షరాలతో కూడిన ఈ మంత్రాక్షరాలకు ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం అమ్మవారి సూక్ష్మ రూపం అవుతుంది. క ఏ ఈల హ్రీం స కల హ్రీం హ స కహల హ్రీం. ఈ 3 ఒక కూటములుగా 15 అక్షరాలు. ఈ మంత్రాక్షరాలన్నింటికి ఒక రూపాన్ని కనుక మనం ఊహించుకో, ఆ రూపమే అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం. అంటే వ్యక్తమయ్యేటువంటి సృష్టిని శుక్లపక్ష తిథులతోనూ, అవ్యక్తమయ్యే సృష్టిని కృష్ణపక్ష తిథులతోనూ సమన్వయం పరిస్తే శుక్లపక్ష తిథులు 15, కృష్ణపక్ష తిథులు 15. ఈ వరుసగా బ్రహ్మాండంలోనూ పిండాండంలోనూ ఆదిభౌతికం ఆధ్యాత్మికం అంగాలను తెలియజేస్తాయి. ఈ 5 కూడా 3 వర్గాలుగా బ్రహ్మాండంలోనూ 5 చొప్పున 3 వర్గాలుగా పిండాండంలోనూ ఉంటాయి. అంటే మనలో కూడా పృథివీ అంటే భూమి, అంతరిక్షం, వెలుగుల లోకము, దిక్కులు, అవాంతర దిక్కులు, ఈ 5 లోక పాంక్తాన్ని. పాంక్తం అంటే 5. అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ 5 ఏమో దేవతా ప్రాంతాన్ని. జలాలు, ఓషధులు, వనస్పతులు, ఆకాశము, ఆత్మ, ఈ 5 భూపాంక్తాన్ని తెలియజేస్తాయి. ఇలా పాంక్తాలుగా చెప్పిన 3 వర్గాలను ఆదిభౌతికమైన లేదా బాహ్య పాంక్తత్వయం అంటారు. చెప్పాను కదా పాంక్తం అంటే 5 అని అర్థమని. అలాగే ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం, ఈ 5 వాయుపాంక్తాన్ని.
నేత్రము, శ్రోత్రము, మనసు, వాక్కు, శరీరం, ఈ 5 ఇంద్రియ పాంక్తాన్ని, చర్మము, మాంసము, స్నావ, అస్థి, మజ్జ, ఈ 5 ధాతు పాంక్తాన్ని తెలియచేస్తాయి. ఇలా పాంక్తాలుగా చెప్పిన 3 వర్గాలను ఆధ్యాత్మిక పాంక్తత్రయం అంటారు. ప్రపంచమంతా ఈ ఆదిభౌతిక ఆధ్యాత్మిక పాంక్తత్రయ రూపాల చేతనే ఉంటుంది. వ్యక్తం కాకముందు ఎలా ఉంటుంది ప్రపంచం, వ్యక్తమయ్యాక ఎలా ఉంటుంది? అమ్మవారు వ్యక్తం కాకముందు ఎలా ఉంది, వ్యక్తం అయిన తర్వాత ఎలా ఉంది? కానీ అమ్మవారు సృష్టి స్వరూపిణి. అందుకని 5 × 3 = 15 అక్షరాలతో సంకేతింపబడే మంత్రమే పంచదశాక్షరి మంత్రం. కానీ ఈ మంత్ర రూపం అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని తెలియజేస్తుంది. ఈ పంచదశాక్షరి మంత్రంలోని మొదటి వర్గానికి లేదా ఆ కూటానికి చెందిన కయేయల హ్రీం అనే 5 అక్షరాల కూటమును వాగ్భవ కూటము అంటారు. ఈ కూటమి క అనే అక్షరంతో ప్రారంభమైంది కాబట్టి కాది కూటమని కూడా అంటారు. ఈ కూటము కంఠం నుండి పైభాగంలో ఉండే వారి కంఠము, పెదవులు, కన్నులు, చెవులు, వీటితో కూడి వాక్కులను కలిగించే ముఖాన్ని సూచిస్తుంది. ఈ ముఖాన్ని పద్మంతో పోల్చారు. కాడతో ఉన్న పద్మంతో కంఠంతో కూడిన అమ్మవారి ముఖాన్ని సరిపోల్చుకోవాలి. వెలుగు యొక్క వైభవం అంతా పద్మం యొక్క వికాసంతో ఎలా తెలుస్తుందో విన్నావా? వెలుగు యొక్క వైభవం అంతా పద్మం యొక్క వికాసంతో ఎలా తెలుస్తుందో, వాగ్వైభవం అంతా ముఖం అంటే సంస్కృతంలో నోరు అని అర్థం, ముఖం ద్వారా వ్యక్తమవుతుంది. ఈ పంచదశాక్షరి మంత్ర వాగ్భవ కూటమును శ్రీతో కూర్పు చేసినప్పుడు శ్రీమద్వాగ్భవ కూటము అవుతుంది. ఈ కూటమును సూచించే అమ్మవారి ముఖాన్ని ధ్యానించినా దర్శించినా సమస్త విద్యలను ప్రసాదిస్తుంది. వాక్కుతో సాధించగలిగే సమస్త వ్యాపారాలను లాభదాయకంగా శుభదాయకంగా సాధించి పెడుతుంది. మోక్షాన్ని ప్రసాదిస్తుంది. వాగ్భవ బీజాక్షరం ఐం, సరస్వతి అమ్మవారి బీజాక్షరం ఐం కదా, అలాగే వాగ్భవ బీజాక్షరం ఐం అంటే ఇక తర్వాత దాని గురించి నెక్స్ట్ నామంలో వస్తుంది, వివరించబడుతుంది అనుకోండి. ఇక్కడ ఏమిటి చూడు, ఎంత ఆఖరిగా మనం చెప్పుకునే మాట, వాక్కుతో సాధించగలిగే సమస్త వ్యాపారాలను లాభదాయకంగా శుభదాయకంగా అంటే ఏమిటి? వ్యాపారి నర్మాయి అన్నారు. ఇప్పుడు అతను నమ్రతగా మాట్లాడితేనే ఎవరైనా తన దగ్గరకు వస్తారు. అందుకని వాక్కు అనేది కామధేనువు లాంటిది. వాక్కు ద్వారానే మనకు సకల సంపదలు సిద్ధింపబడేది కూడా. కోపంగా మాట్లాడితే ఎదుటివాడు ఎలా రియాక్ట్ అవుతాడు? ప్రేమగా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడు? ఎలాంటి ప్రతిస్పందన ఉంటుంది? అందుకని అటువంటి వాక్కును కనుక సద్వినియోగం చేయగలిగితే అమ్మవారి యొక్క దర్శనం మనకి అద్భుతంగా లభిస్తుంది. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.